ఆకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి యూస్ఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కూనూరులో ఉండే ఒక మంచి రిసార్ట్ని మీకు చూపిస్తున్నాను. అదేంటంటే స్లీపింగ్ బ్యూటీ. సో స్లీపింగ్ బ్యూటీ పేరుకి తగ్గట్టే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న బ్యూటీ అయితే న్యాచురల్ బ్యూటీ మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు, ఫ్యాబులస్ అసలు. ఇదేంటంటే కూనూరులో ఉంది. మనకి కూనూరు అనేది ఊటీకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ స్లీపింగ్ బ్యూటీ రిసార్ట్ కూడా మనకి కూనూరు నుంచి కొంచెం బయట ఉండేటట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ స్టే చేస్తే ఎక్కడికి వెళ్ళవసరం లేదండి. అక్కడ ఉన్న వ్యూ సరిపోతుంది మనకి. అక్కడ ఉన్న రూమ్లో నుంచి మనం గ్యాలరీ నుంచి బయటికి చూస్తే అక్కడ మేఘాలన్నీ కూడా మనకి కింద ఉన్నట్టు కనిపిస్తాయి, మనం పైన ఉన్నట్టు అనిపిస్తుంది. అంత హైట్లో ఉంటామండి, చాలా హైట్లో ఉంది. అక్కడున్న స్టాఫ్ కానీ అక్కడున్న ఫుడ్ కానీ చాలా బాగుందండి. సో అక్కడున్న కిచెన్లో మనకి ఏం కావాలంటే వాళ్ళు అప్పుడు అది ప్రిపేర్ చేసి ఇస్తారండి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా మెయింటైన్ చేశారు. అయితే ఇప్పుడు వీడియో నేను మొత్తం వెకేట్ చేసే ముందు నేను షూట్ చేస్తున్నా కాబట్టి అలా ఉంది, కానీ భలే ఉందండి. రూము నీట్గా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు, వెల్ మెయింటైన్డ్ అండి. స్టాఫ్ కూడా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మీరు కానీ చూసారంటే మీకు మేఘాలన్నీ కిందకు ఉంటాయండి. సో చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. సో నేనైతే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఊటీ కూనూరు కూడా చూడాలంటే ఈ హోటల్లో స్టే చేయడానికి సజెస్ట్ చేస్తాను. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం నాకు అనిపించింది బాగా హైట్లో ఉందండి. ఒక్క రిసార్టే అక్కడ ఉంది కొండ పైన. సో నాకైతే వెళ్ళేటప్పుడు భయం వేసింది, అసలు కనిపించలేదు దగ్గరకు వచ్చినంత వరకు. అనవసరం బుక్ చేసేమేమో అనిపించిందండి. అదొకటి మైనస్, బాగా హైట్లో ఉంటుంది. మనం అక్కడే ఉండాలి, డిన్నర్ కానీ లంచ్ కానీ బయటకు వెళ్తామంటే అవ్వదు. అదొకటే మైనస్ అనిపించింది, కానీ మిగతాదంతా ఆసమ్ అండి. సో రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, వెల్ మెయింటైన్డ్. ఇంకా ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి, చదువుకోవడానికి బుక్స్ కూడా పెట్టారు చిన్న లైబ్రరీలా. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. సో మాకైతే ఓకే అనిపించిందండి, ఎందుకంటే స్టే చేయడానికి రూములు కానీ ఫుడ్ కానీ అంతా ఓకే, బాగుంది. కానీ వెళ్ళేటప్పుడు కొంచెం బాగా హైట్కి వెళ్తున్నామేమో అనిపించింది. ఇంకొకటి రిసార్ట్ కదా, ఇంకేమైనా ఉంటాయంటే ఏమీ లేదండి. సో ఓన్లీ స్టే చేయడానికైతే బాగుంటుంది. సో ఇదండి, మీకైతే వీడియో నచ్చితే యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఊటీలో ఉండే మిగతా 2 రిసార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను అండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసినట్లయితే చాలా వీడియోలు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా?